హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూట్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎన్ఎస్డిఎల్ త్రూ పాన్ కార్డ్ అప్లై చేస్తే దాని స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు పూర్తిగా వివరిస్తాను. అయితే దాని గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎన్ఎస్డిఎల్ త్రూ మనము పాన్ కార్డ్ ఒకవేళ అప్లై చేసుకున్నట్లయితే దాని స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపెడతాను. అయితే ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ స్టేటస్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఫస్ట్ వెబ్సైట్ అనేది ఇలా ఈ విధంగా వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇలా వస్తే మనకి ఇక్కడ ట్రాక్ యువర్ పాన్ కార్డ్ ఆర్ ట్యాన్ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా. దీంట్లో అప్లికేషన్ టైప్ అనేది అడుగుతుంది, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది అడుగుతుంది. సో అప్లికేషన్ టైప్ అనేది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఒకవేళ ట్యాన్ అయితే ట్యాను, పాన్ కార్డ్ అయితే ట్యాన్ అయితే పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్. సో మనము పాన్ కార్డ్ అప్లికేషన్ కాబట్టి పాన్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఆ స్టేటస్ అనేది కనిపిస్తుంది అనమాట. అయితే నేను ఇక్కడ నా దగ్గర ఉన్న అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, చూడండి. ఇలా ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. యువర్ పాన్ అప్లికేషన్ స్టేటస్ అని ఆ స్టేటస్ మొత్తం మనకి ఇక్కడ కనిపించేస్తుంది. అయితే ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కనిపిస్తుంది, ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ పేరు అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ కేటగిరీ ఇండివిజువలా లేకపోతే కార్పొరేటా అనేది మనకి ఇక్కడ కనిపించేస్తుంది. సో అప్లికేషన్ స్టేటస్ అయితే యువర్ పాన్ కార్డ్ హ్యాస్ బీన్ డిస్పాచ్డ్, ఈ డేట్ అండ్ రిజిస్టర్ పోస్టా లేకపోతే ఇంకేదన్నా కొరియరా అనేది దాని ఎయిర్వే బిల్ నెంబర్తో సహా మనకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో అయితే దీని పాన్ నెంబర్ కూడా మనకి ఇక్కడ షార్ట్కట్లో కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనము మన ఎన్ఎస్డిఎల్ త్రూ పాన్ కార్డ్ ఒకవేళ అప్లై చేసుకున్నట్లయితే దాని స్టేటస్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.